వెల్కమ్ టు SSV TV5 న్యూస్ ఛానల్. భారతీయ కళా మహోత్సవ్ రాష్ట్రపతి నిలయం సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రపతి నిలయం ప్రతినిధులు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 6 వరకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జరగనున్న భారతీయ కళా మహోత్సవ్ను ప్రకటించారు. 28న ఉత్సవాలను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్రం మరియు రాష్ట్ర మంత్రులు మరియు ఇతర ప్రముఖుల భాగస్వామ్యంతో 8 రాష్ట్రాలకు చెందిన 300 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు రూపొందించిన హస్త కళలను ప్రదర్శిస్తారని డాక్టర్ రజనీ ప్రియా పేర్కొన్నారు. అదనంగా వివిధ ప్రాంతాల నుండి విభిన్న ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పాస్లను రాష్ట్రపతి నిలయం వెబ్సైట్ ద్వారా లేదా వేదిక కౌంటర్లో పొందవచ్చని డాక్టర్ రజనీ ప్రియా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో VIPs అందరూ కూడా మినిస్ట్రీస్ నుంచి, అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆనరబుల్ గవర్నర్స్ అండ్ వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, స్టేట్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కూడా క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ MPs ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ అండ్ అదర్ డిగ్నిటరీస్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగి ఉంది. సెప్టెంబర్ 28వ తేదీన ఈవెంట్కి సంబంధించి ఇనాగ్రేషన్ ఓన్లీ విత్ ద VIPs జరుగుతూ ఉంది. సెప్టెంబర్ 29 నుంచి కూడా పబ్లిక్కి అందుబాటులో ఉంటుంది. 8 రాష్ట్రాలకి సంబంధించిన, ఈశాన్య భారతానికి సంబంధించిన వారి యొక్క కల్చరల్ పర్ఫార్మెన్సెస్, అలాగే వారి యొక్క ఆర్టిసన్స్ ద్వారా చేతి ఉత్పత్తులు, అలాగే చేనేత ప్రదర్శన, ఇవన్నీ కూడా ప్రతి రాష్ట్రానికి ఒక పెవిలియన్ని ఉంచే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. అలాగే స్పెసిఫిక్గా యూత్ కోసం కూడా ఒక స్పెసిఫిక్ ఎంగేజ్మెంట్ జోన్, అలాగే లిటరేచర్కి సంబంధించి కూడా ఒక బుక్ జోన్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే జియోగ్రఫిక్ ఇండికేషన్ ఏదైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఉందో GI లైవ్ డెమాన్స్ట్రేషన్స్కి కూడా ఒక సెపరేట్ స్టాండ్ చేయడం జరుగుతుంది. అలాగే టూరిజంని ప్రమోట్ చేసే విధంగా కూడా ప్రతి రాష్ట్రానికి సంబంధించి కూడా ఏమేమి టూరిజం ప్లేసెస్ ఉన్నాయని చెప్పే విధంగా కూడా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ద్వారా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్లీ ప్రవేశం ఇక్కడ ఉచితంగా ఉంటుంది. సో హైదరాబాద్కి సంబంధించిన ప్రజలు, అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా 8 రోజుల ప్రదర్శనలో వచ్చి ఇవన్నీ కూడా చూస్తారు, ఆనందిస్తారని చెప్పుకుంటున్నారు. ఎక్స్ట్రాగా యూత్ ఎంగేజ్మెంట్ జోన్ అనేది సెపరేట్గా ఉంది. అలాగే బుక్ ఎగ్జిబిషన్ కూడా సెపరేట్గా ఉంటుంది. అలాగే GI ట్యాక్స్ ఉన్న ఉత్పత్తులని లైవ్ డెమాన్స్ట్రేట్ చూపించే విధంగా కూడా అది సెపరేట్ స్టాల్ ఉంది. ఫుడ్ కోర్ట్ అనేది స్పెసిఫిక్ స్టాల్స్ ఉంది. అవసరం ఏం లేదండి, మీడియాని వెల్కమ్ చేస్తున్నాము. ఇది కంప్లీట్లీ ప్రవేశం ఉచితం కాబట్టి మీ ఐడెంటిటీ కార్డ్ చూపించి కూడా గేట్లో మీరు లోపలికి వచ్చి కూడా ఈ 8 రోజుల కార్యక్రమాన్ని కూడా మీరు మంచిగా షూట్ చేసి ప్రజలకి అందజేస్తే అందరికీ కూడా తెలిసే విధంగా ఉంటుంది అని చెప్పి కూడా మేము